హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 పేరుతో ఎయిర్ షో జరుగుతోంది. ఈ ఎయిర్ షోలో ఏరోప్లేన్ ముందు భాగమైన కాక్పిట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాక్పిట్లో పైలట్ కూర్చొని విమానాన్ని నడుపుతూ కంట్రోల్ చేస్తారు. ఈ కాక్పిట్ లోపల ఉండే గేర్లు, మిషన్స్, నడిపే పద్ధతి గురించి చిన్నారులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. పైలట్ ఫ్లైట్ నడిపే విధానాన్ని వివరిస్తున్న ఆర్టీఏ సిబ్బంది అనంత ప్రసాద్తో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఇవాళ ఉదయం నుంచి ప్రేక్షకులు వింగ్స్ ఇండియా 2024లో ఉన్న ఎగ్జిబిషన్ చూడడానికి అయితే అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే ఎయిర్ షో కూడా చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సో జనరల్గా 2 yearsకి ఒకసారి జరిగే ఈ వింగ్ షోకి కూడా ఆదరణ ఎక్కువ లభిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం మనము ఎగ్జిబిషన్లో ఉన్నాము. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి విజువల్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదైతే కాక్పిట్ అని చెప్పాలి. అయితే కాక్పిట్ ఏదైతే ఉందో లోపల బయట రెండు కలిపి కాక్పిట్ అని అంటారు. పైలట్ లోపల కూర్చొని అక్కడి నుంచే మొత్తం ట్రావెల్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇద్దరు పైలట్స్ కూర్చొని దీన్ని నడపడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు వచ్చేసి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. అలాగే మనం చూసుకోవచ్చు లోపలే దీనికి సంబంధించిన కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు అన్ని లోపలే ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి అనంత్ ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. సార్, ఇక్కడ ఈరోజు ఎగ్జిబిషన్లో ఏరోస్పేస్కి సంబంధించి ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుంది మేడం. ప్రజలకన్నా ముఖ్యము జాతీయ వైమాంతరిక్ష ప్రయోగశాలలో మేము చేసేదంటే వైమానిక ప్రదర్శన యొక్క పరిశోధన. సో ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఈ ఆర్టీ అనేది ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటాము. కాక్పిట్ గురించి చెప్పండి. ఆర్టీఏ కాక్పిట్ అనేది విచ్ వీ హ్యావ్ డిజైన్డ్, మనం తయారు చేసింది ఎన్నేళ్ళ నుంచి తయారు చేసిందంటే దాంట్లో ఇంటర్నల్గా ఉన్న ఏవియానిక్స్ అంటారు. దాంట్లో ఫ్లైట్ సిమ్యులేషన్ కానీ, ఆ విమానం యొక్క సిమ్యులేషన్ కానీ, అది ఏ విధంగా పైలట్ ట్రైనింగ్కి సంబంధించిన సిమ్యులేటర్ కానీ, నెక్స్ట్ దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎక్స్క్లూజివ్లీ ఎన్నేళ్ళ నుంచే మన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు డిజైన్ చేసి ఈ ఆర్టీఏను సమృద్ధిగా డిజైన్ చేశారు. దీని యొక్క రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశాం ఆల్రెడీ. సో ఇంటీరియర్ ఒకసారి మా కోసం చూపిస్తారా? మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్దాము. అలాగే ఈ కాక్పిట్ ఇంటీరియర్ లోపల ఎలా ఉందో చూద్దాం. అయితే పైలట్ నడిపే విధానం ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మెకానిజం ఉంది. సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని ఆర్టీఏ సిమ్యులేటర్లో భాగంగా సిమ్యులేటర్ అంటారు. కాక్పిట్లో ఉన్న సిమ్యులేటర్ కానీ దీని ఇంటీరియర్లో అతి ముఖ్యమైనది ఆర్టీఏ సిమ్యులేటర్. సో ఈ సిమ్యులేటర్ అనేది ఎన్నేళ్ళ నుంచి తయారు చేయబడింది. సో పైలట్కు అనుకూలంగా కావడానికి, మన విమానాన్ని తీసుకోవడానికి, పైలట్ను టేకాఫ్ చేయడానికి, ల్యాండింగ్ చేయడానికి అతి ముఖ్యమైనది సిమ్యులేషన్. అది ఈ సిమ్యులేషన్ను ఎన్ఏఎల్ అనేది ఇండిజినియస్గా తయారు చేయబడింది. సో మేక్ ఇన్ ఇండియా భాగంగా దీంట్లో ఇదే కాకుండా దీని యొక్క మెటీరియల్ కానీ, ఈ మెటీరియల్ కానీ ఎక్కువగా విమానం తరంని ఎన్ఏఎల్ సమృద్ధిగా పరిచింది. సో దీని గురించి బ్రీఫ్గా చెప్పండి. ఇక్కడ మనకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి, అవి ఏం రిప్రజెంట్ చేస్తాయి? These are like related to RTA regional transport యొక్క simulator కానీ and panels కానీ. This is landing gear and this is for simulation purpose and this is for gear related and which పైలట్కు సంబంధించిన అనుకూలంగా ఉన్న అన్ని యాంత్రిక సముదాయాన్ని ఎన్నేళ్ళు ఉందన్నమాట. సో ఈ ప్యానల్స్ అన్ని కాక్పిట్ అంటారు, ఏవియానిక్స్ అంటారు. ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏవియానిక్. ఆర్టీఏకి సంబంధించిన ఏవియానిక్స్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఎన్ఏల్లో ఉన్నాయి, ఏఎల్డి అనే ఫెసిలిటీలో. తర్వాత వీ హ్యావ్ ఆల్సో ఫ్లైట్ మెకానిక్ కంప్యూటర్ సిమ్యులేషన్ అని FMCD. వీ ఆల్సో హ్యావ్ ఏ మెకానిక్ అండ్ కంట్రోల్ సిమ్యులేషన్ ఆల్సో. కంట్రోల్స్ అనేది గుండె భాగం లాంటిది. సో అది కూడా ఎన్ఏలో తయారు చేయగలుగుతాం. సో ఇక్కడ మనం చూస్తున్నాము సమ్ కాషన్ కావచ్చు, అలాగే వార్నింగ్ అని. సో ఇవేంటి? పైలట్కు సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ మేడం. పైలట్ ట్రైనింగ్ చేసేటప్పుడు మేము సిమ్యులేషన్ ఇస్తాము. పైలట్ ట్రైనింగ్లో భాగంగా మేము తయారు చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయగలుగుతాము. బట్ సిమ్యులేషన్ అవన్నీ పైలట్ సెక్షన్లో స్పెషల్ భాగంగా చేయగలుగుతాం. ఇక్కడ కనిపిస్తున్న కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటి, అలాగే సిసిడి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటంటే పైలట్ తాను నడుపుతున్నప్పుడు విమానాన్ని టేకాఫ్ చేసి ల్యాండింగ్ చేసేటప్పుడు తను మాట్లాడే సంభాషణ కానీ పైలట్ కో పైలట్ సంభాషించే విధానాన్ని దీంట్లో రికార్డ్ చేయగలుగుతారు. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ వల్ల మనము అది పైలట్ ప్రయాణించినప్పుడు యొక్క సంభాషణ అనేది ఇది రికార్డ్ చేసి ఈజీగా మనకు టేప్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అలాగే నంబర్స్ కూడా ఉన్నాయి. ఇవేం రిప్రజెంట్ చేస్తాయి? ఇవన్నీ రిలేటెడ్ టు MCU మేడం. దిస్ ఆల్ రిలేటెడ్ టు AHRS, MCU, ECS అనేది గుండె భాగం లాంటిది కంట్రోల్స్. తర్వాత అది మన ఎన్నేళ్ళ నుంచే తయారు చేయబడుతుంది. దీనికి సంబంధించి మనం వివరాలు అయితే తెలుసుకున్నాం. సో ఇది కాక్పిట్ గురించి విశేషాలు. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.